ఇక్కడ చూసారా? గాడు మానవులందరినీ సమానంగా సృష్టించాడనే భావన జెనెసిస్‌లో ఉందంట. బైబిల్‌లో ఉందంట. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చూస్తే అందులో బైబిల్ దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలీయులు అనే ఒక జాతిని స్పెషల్‌గా ఎంచుకున్నాను. వాళ్ళు నా స్వంత జనము, స్వకీయ జనము అంటాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్యజనులు అంటే పరాయి వాళ్ళు. ఈ ఇశ్రాయేలీయులు వాళ్ళకంటే ఎంతో ఉన్నతమైన వాళ్ళు. కాబట్టి వీళ్ళకి స్పెషల్‌గా కొన్ని లక్షణాలని, కొన్ని క్వాలిటీస్‌ని నేను ఇస్తున్నాను. వీళ్ళు అన్యజనులతో కలవకూడదు, వాళ్ళతో వియ్యమందకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఇలా కొన్ని విధి నిషేధాలు చెప్పాడు ఇశ్రాయేలు జనానికి. దేని ఆధారంగా? ఒక జాతిని ఆధారంగా చేసుకుని. మరి మనుషులందరినీ సమానంగా సృష్టించిన వాడైతే ఈ వివక్ష ఎందుకు వచ్చింది? కేవలం ఇశ్రాయేలీని స్పెషల్‌గా ఎందుకు ఎంచుకున్నాడు? పైగా ధర్మశాస్త్రం నేను కేవలం ఇశ్రాయేలీలకే ఇచ్చానంటాడు. అందరినీ సమానంగా సృష్టించినోడు ధర్మశాస్త్రం అందరికీ ఇవ్వాలి కదా!